దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 5th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? కీర్తనలు 40వ అధ్యాయము 17వ వచనము, సామ్ నంబర్ 40 and verse 17. నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యం చేయకము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తునికి ప్రార్థన లేక మనము చేస్తున్న ప్రార్థన. నేను దీనుడనైపోయాను. ఎందుకు? శ్రమల వల్ల. శ్రమలు పాలై నేను దీనుడనైతిని. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నన్ను తలంచుకో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మే ద లార్డ్ థింక్ అబౌట్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సత్యం తెలుసండి, దేవుడు మనం తలంచుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నది. ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ యూ. తల్లైనా నిన్ను మరుచును కానీ నేను నిన్ను మరవను. సో యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద థాట్ ఆఫ్ గాడ్. ఈ యొక్క స్పృహ నీలో ఉండాలి. యూ హ్యావ్ టు ఆల్వేస్ హ్యావ్ దిస్ కాన్షియస్నెస్ దట్ గాడ్ ఈస్, ఐఎమ్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని యొక్క మనసులో ఉన్నావు, దేవుని యొక్క మైండ్లో ఉన్నావు. నీ ప్రాకారం నిత్యం ఆయన ఎదుట ఉన్నది, ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నాకు సహాయము నీవే, నా 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 రక్షకుడువు నీవే, నా సహాయము నీవే, నా రక్షకుడువు నీవే. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ప్రియ దేవుని బిడ్డలారా, సామ్ నంబర్ 40 and verse 17. But I am poor and needy, yet the Lord thinketh of me. Thou art my help and my deliverer. Do not tarry, O my God. Thou art my help, my deliverer. నన్ను విడిపించువాడువు నీవే, నా సహాయకుడువు నీవే. ఎప్పుడైతే నీవు దేవుడు నిన్ను తలంచుకొనుచున్నాడు, దేవుని యొక్క తలంపులో నీవు ఉన్నావు, దేవుని యొక్క ఆలోచనలో నీవు ఉన్నావని విశ్వసిస్తావో, ఆయన సహాయాన్ని పొందుకుంటావు, ఆయన రక్షణను పొందుకుంటావు. గుర్తుపెట్టుకుని, నాకెవరూ లేరు, నా 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 పరిస్థితి బాగలేదని నీవు నీ యొక్క వైపు తిప్పుకొని నీ యొక్క రాతను, నీ యొక్క దశను నువ్వు తిట్టుకో ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యూ కీప్ కర్సింగ్ యువర్ డెస్టినీ, యూ కీప్ కర్సింగ్ యువర్ లైఫ్. ఐ వాంట్ టు టెల్ యూ, యూ విల్ నాట్ రిసీవ్ ద హెల్ప్ ఫ్రమ్ గాడ్. దేవా, నా సహాయము నీవే, నా రక్షణ నీవై ఉన్నావని నీవు కన్ఫెస్ చేయాలి, నువ్వు అడగాలి. ఎందుకంటే దేవుడు నీ కొరకు నిన్ను గురించి తలంచుచున్నాడు, ఆయన నీ గురించి చింతించుచున్నాడు. కనుక నీ చింత యావత్తు ఆయన మీద. హీస్ యాంగ్షియస్ అబౌట్ యూ. ఆయన నీ కొరకు ఆలోచన చేయుచున్నాడు, చింతిస్తున్నాడు. కనుక ఎప్పుడు కూడా మర్చిపోదండి, నువ్వు ఏ పరిస్థితి కూడా వెళ్తున్నావేమో, దేవుడు యొక్క ఆలోచనలో, దేవుని యొక్క మనసులో నువ్వు ఉన్నావు. కేవలం నువ్వు ఇది నమ్మి ఆయన సహాయం అడగాలి. అడుగు ప్రతి ఒక్కరు పొందుకుంటాడు, వెదుకు వారికి దొరుకును అంటున్నాడు, తట్టు వారికి అది తీయబడుతుంది. ఈరోజు దేవుని సహాయం అడుగుతున్నావా? సహాయం అడుగుదామా? ప్రభా నన్ను రక్షించని అడుగుదామా? हिंदी में पढ़ेंगे, भजन संहिता 40 अध्याय और 17 वचन पढ़ रहे हैं. मैं तो दीन और दरिद्र हूँ, तो भी प्रभु मेरे चिंता करता है. तू मेरा सहायक और छुड़ाने वाला है. हे मेरे परमेश्वर, विलंब ना कर. तू मेरा सहायक और मुझे चंगा करने वाला है, मुझे बचाने वाला है, छुड़ाने वाला है. तू मेरा सहायक और छुड़ाने वाला है. ये कबूल करने का कब कर सकते हैं? कि जब आप ये आलोचना में रहते हैं कि प्रभु आपका चिंता करता है, आपके बारे में सोचता है. फिर भाइयों बहनों, जब आप पहचानते हैं कि परमेश्वर आपके बारे में सोचते हैं, तो आप सहायता पाएंगे, आपको वो छुड़ाएंगे. आज कोई भी स्थिति में
आप गिरे हुए, कोई भी स्थिति में आप फंसे हुए हो, आज परमेश्वर का वचन है आपको छुड़ाएगा. ఈరోజు దేవుని వాక్యము ఆయన నిన్ను విడిపిస్తున్నాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు అప్పు బాధల్లో చిక్కుకొని ఉన్నావేమో, అనారోగ్యంలో పడి ఉన్నావేమో, లేక లేక కొన్ని సమస్యలు నీ చుట్టూ నిన్ను ముట్టి ఉన్నావేమో, ఈరోజు దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ద లార్డ్ ఈస్ డెలివరింగ్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్ యు ఆర్ స్టక్. వాట్ ఎవర్ నీవు ఇప్పుకోలేనివి ఆయన విప్పుతున్నాడు. ఇప్పుకోలేని బంధకాలను ఆయన విప్పుతున్నాడు. నువ్వు బయటికి రాలేని పరిస్థితిలో నుంచి నిన్ను బయటికి రప్పిస్తున్నాడు. నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి నేను పైకి లేవనిస్తున్నాడు. టుడే ద లార్డ్ ఈస్ డెలివరింగ్ యూ. ఈ ఆరాధనలో ఉన్న దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. వాట్ ఎవర్ మే బి యువర్ స్టక్, ద లార్డ్ ఈస్ డెలివరింగ్ యూ నౌ, రైట్ నౌ. ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. అవును తండ్రి, నువ్వు విడిపించినందుకు స్తోత్రం. ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలు నాయన, ఏ పరిస్థితుల్లో ఉన్నా నాయన దేవా తండ్రి, న్యాయము అన్యాయం ఎటువంటి పరిస్థితులు వారు చిక్కుకున్నా ప్రభా, వారిని విడిపించినందుకు స్తోత్రం. ప్రతి అన్యాయ పరిస్థితుల నుంచి నీ బిడ్డలు విడుదల పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి భయం నుంచి నీ బిడ్డలు విడుదల పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి దుఃఖం నుంచి విడుదల పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి వారి అనారోగ్యం నుంచి వారు విడిపించి, అనారోగ్యం నుంచి వారికి విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా. యేసు ప్రభు నామములో వారి అనారోగ్యం నుంచి విడుదల పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు ఆయన మంచి జాబ్స్తో వారు తృప్తిపరచబడుతున్నందుకు స్తోత్రం. జాబ్స్ రాకుండా ఏ విషయంలో నీ బిడ్డలు నాయన తండ్రి చిక్కుకొని ఉన్నారో, ఆ చిక్కులో నుంచి వారిని బయటికి లేవనెత్తి ఆ జాబ్స్లోనికి నడిపించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి బిజినెస్ అంతట్లో కూడా మీ తోడు, మీ సహాయముకే స్తోత్రం. మీ నడిపింపు, మీ కృపకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మేము పరుస్తున్నాను. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేసిన, ముఖ్యంగా పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వారితో నడిపించడానికి స్తోత్రం. 10th క్లాస్, ఇంటర్మీడియట్ దేవతన ఎగ్జామ్స్ రాస్తున్న వారు, +1, +2 ఎగ్జామ్స్ రాస్తున్న అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. నీ కృపద ఇచ్చండి నాయన. ప్రతి భయం నుంచి వారిని విడిపించండి అయ్యా. మేము పాస్ అవుతానో లేమో అనుమానం నుంచి విడిపించి ప్రతి ఒక్కరూ పాస్ అవుట్ కృపద ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలకు ఏది కష్టమైందో ఆ కష్టాన్ని నాయన సులువు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేయడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడు నీడికే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. దేవ భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, ప్రభా రక్షకుడా నాయన తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. దేశాన్ని దీవించి కాపాడి బలపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మహిళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధులు తెగ తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.